హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీలోకమెక్స్. అందరికీ నమస్కారం. ఈ వారం వ్యాలంటైన్స్ డే స్పెషల్గా థియేటర్లలోకి వచ్చిన కొత్త సినిమా సీతాపయనం. ఈ సినిమాకి ఒక స్పెషాలిటీ ఉంది. మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు దీనికి డైరెక్టర్. అంతేకాదు, వాళ్ల అమ్మాయి ఐశ్వర్య అర్జున్ ఇందులో హీరోయిన్. తండ్రి డైరెక్షన్లో కూతురు చేసిన సినిమా ఇది. ట్రైలర్ చూసినప్పుడు ఏదో కొత్తగా అనిపించింది. మరి సినిమా ఎలా ఉంది? అర్జున్ గారు డైరెక్టర్గా సక్సెస్ అయ్యారా? ఐశ్వర్యకి ఇది మంచి డెబ్యూ సినిమా అవుతుందా? అసలు టికెట్ బుక్ చేసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా అసలు కథ ఏంటో సింపుల్గా చూద్దాం. మన హీరోయిన్ సీతకి పెళ్లి అంటే అస్సలిష్టముండదు. తను పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయిపోతుంది. తను ఒక ఫేమస్ చెఫ్. హైదరాబాదులో జరిగే ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి కారులో బయలుదేరుతుంది. ఆ జర్నీలో అభిషేక్ అనే కుర్రాడు పరిచయం అవుతాడు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ కలిసి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ ప్రయాణంలో సీతకి ఒక కోరిక ఉంటుంది. అదేంటంటే, తనకి గతంలో సహాయం చేసిన వాళ్లందర్నీ వెతికి మరీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటుంది. అసలు వాళ్లు ఎవరు? ఈ జర్నీలో పరిచయమయ్యే రౌడీగిరి, పవన్ అనే క్యారెక్టర్లు ఎవరు? చివరికి సీత పెళ్లి విషయంలో తన నిర్ణయం మార్చుకుందా లేదా అన్నది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సింది. నటీనటుల గురించి చెప్పాలంటే ముందుగా హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ గురించి మాట్లాడాలి. తను ఈ సినిమా కోసం చాలా కష్టపడింది అనిపిస్తుంది. డాన్స్లోగానీ, యాక్టింగ్లోగానీ, గ్లామర్ పరంగాగానీ తన బెస్ట్ ఇచ్చింది. ఒక రకంగా సినిమాని తన భుజాల మీద మోసింది అని చెప్పొచ్చు. ఇక హీరోగా చేసిన నిరంజన్ కూడా పర్వాలేదు, చాలా డీసెంట్గా చేశాడు. యాక్షన్ సీన్స్లో కూడా బాగానే సెట్ అయ్యాడు. ఇక మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఆయన స్క్రీన్ మీద కనిపించినంతసేపు బాగుంది. ప్రకాష్ రాజ్, సత్యరాజ్ లాంటి పెద్ద నటులు ఉన్నారు. వాళ్లు ఉన్నంతలో తమ పాత్రలకి న్యాయం చేశారు. ఫస్టాఫ్లో హీరోయిన్ పాత్రకి సంబంధించి ఒక 20 సెకండ్ల లైఫ్ కాన్సెప్ట్ వస్తుంది. అది మాత్రం చాలా బాగుంది, కొత్తగా అనిపిస్తుంది. ఆ పాయింట్ చూసినప్పుడు సినిమా మీద కొంచెం ఆశలు కలుగుతాయి. కానీ సినిమాకి అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే కథనం. అదేనండి, స్క్రీన్ ప్లే. ఆశలు చిగురించినా కాసేపటికే సినిమా గాడి తప్పింది అనిపిస్తుంది. డైరెక్టర్గా అర్జున్ గారు కథని ఆసక్తికరంగా నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫస్టాఫ్ ఏదో అలా నడిచిపోతుంది కానీ బిలో యావరేజ్గానే అనిపిస్తుంది. సరే, ఇంటర్వెల్ తర్వాతైనా బావుంటుందేమో అనుకుంటే సెకండ్ హాఫ్ మొత్తం చాలా సాగదీతగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఆడియన్స్కి బోర్ కొడుతుంది. అసలే కథ ముందుకు కదలదు అనుకుంటే మధ్యలో వచ్చే పాటలు ఇంకా నీరసం తెప్పిస్తాయి. పాటలతో సినిమా స్పీడ్ పెరుగుతుంది అనుకుంటే అవి బ్రేకులు వేసినట్టు అయ్యింది. ఇక ధ్రువ్ సర్జా గెస్ట్ రోల్ ఉంది. దానికిచ్చిన బిల్డప్ చూస్తే ఏదో ఉంటుందేమో అనుకుంటాం, కానీ అంత సీన్ లేదక్కడ. ఆ పాత్ర ఓవర్గా అనిపిస్తుంది తప్ప కథకి పెద్దగా ప్లస్ అవ్వలేదు. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఎమోషన్. ఇలాంటి లవ్ స్టోరీస్లో, జర్నీ సినిమాల్లో మనసుకి హత్తుకునే సన్నివేశాలుండాలి. కానీ ఇందులో ఏ ఎమోషన్ కూడా మనకి కనెక్ట్ అవ్వదు. పాత్రలు ఏడుస్తుంటాయి, బాధపడుతుంటాయి, కానీ చూసే మనకి మాత్రం ఏ ఫీలింగ్ కలగదు. ఆడియన్స్ ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోతారు. నిజానికి అర్జున్ గారు ఎంచుకున్న పాయింట్ మంచిదే. ప్రాణం కాపాడిన వాళ్లని కలవడం అనే కాన్సెప్ట్లో మంచి ఫీల్ గుడ్ సినిమా తీసే ఛాన్స్ ఉంది. కాని దాన్ని పేలవమైన స్క్రీన్ ప్లేతో పాడుచేశారు. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా అంత న్యాచురల్గా అనిపించదు. ఫైనల్గా నా అభిప్రాయం చెప్పాలంటే సీతాపయనం ఒక మంచి ఉద్దేశంతో తీసిన ఆకట్టుకోలేని సినిమా. ఐశ్వర్య అర్జున్ నటన, డాన్స్ బాగున్నాయి. అర్జున్ గారు ఎంచుకున్న లైన్ బాగుంది. కాని బోరింగ్ కథనం, సాగదీసిన సన్నివేశాలు, పండని ఎమోషన్స్ వల్ల సినిమా మనకి కనెక్ట్ అవ్వదు. నటీనటుల కోసం అర్జున్ గారి మీద అభిమానంతో ఒకసారి ట్రై చేస్తామంటే మీ ఇష్టం, కాని పెద్దగా అంచనాలు మాత్రం పెట్టుకోవద్దు. ఇది ఫ్రెండ్స్ సీతాపయనం సినిమా రివ్యూ. నాకైతే సినిమా చాలా స్లోగా అనిపించింది. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఐశ్వర్య నటన మీకు నచ్చిందా? అర్జున్ డైరెక్షన్ ఎలా ఉంది? మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మన సినీలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సినిమా రివ్యూతో కలుద్దాం.